వారం రోజుల కింద ఏలూరు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు సార్ చేసిన ఓ ఇచ్చంతరమైన పని గురించి చెప్పుకున్నాం కదా. అదేనుల్లా పాలకొల్లు దిక్కు సచ్చాంధ్ర పేరుతోని సారు తట్టందుకొని మట్టి మోసిండు, పారందుకొని చెత్తెత్తిండు, గడపార తీసుకొని మట్టి పెడ్డలు దొవ్వి చెమట తీసినుండే కదా. ఆగో గా ముచ్చట మర్చిపోతున్యాళ్లకు మల్లో పనిచేసి మన పటాస్ వార్తలకు ఎక్కిండు సారు. ఇక చూడు ఏం చేసిండు. మాటలు తక్కువ శాతలు ఎక్కువ అనే పదానికి సరిగ్గా సరిపోతట్లుండుగా మన ఏపీ నీళ్ల మంత్రి నిమ్మల సారు. అరెరే ఏం కష్టం ఏం పంతనం, సురసురమండే ఎండను సుత లెక్క చేస్తలేడు సారు. ముచ్చటేంటిదంటే పశ్చిమ గోదావరి జిల్లా చింతపరు దిక్కుపోయిన మంత్రి అరుంధతిపేటలో అంబేద్కర్ బొమ్మ తాలూకా పనులు చాలు చేసిండు. అయితే బొమ్మకు ఎండావాన తలగకుండా సొంత పైసలతోని చెత్తుపోయిస్తా అని హామీ ఇచ్చిండట. అన్నట్టే చెత్తుపోపిచ్చుడే కాకుండా కూలి అన్నలతోని ఊడి కూలి పనిగిన చేసిండు. కారు దిగుడే ఆలస్యం సీదా పనులు చాలు చేసిన మంత్రి సారు పొదువుతాంది కానీరమ్మ కానీర్రే అని అందరిని హుషారు చేసిండు. అందరికి ఊపొచ్చేటట్లు మొదలు సారే తట్ట అందుకొని ఉసికే మోసిండు. మీదంగా ఉతకపోకుండా నెత్తి మీద ఓ సుట్టబట్ట కూడా పెట్టుకుండు. ఉసికే పోసుడు అయినాక కంకరెత్తిండు. అన్నలు తట్ట లేపి నెత్తి మీద పెడితే కూలోళ్ళ కంటే రూవడిగా పోయి మిల్లర్ గోలెంలో పోసిండు. మాలగాల్పుడు అయినాక నిచ్చెనెక్కి చెత్త మీదికి పోయిండు. అప్పటికే తయారు ఉన్న మాలు బండిని తోలుకపోయి మేస్త్రి పోయి మన కాడ పోసిండు. ఇక మాలు పోసుడు అయినాక మంచిగా అనిగేటట్లు గాలి మోటార్ ఆడిచ్చిండు. ఆకలి అయితే బుక్కెడంతా ఆన్నే తిన్నాడు గాని పని ఇడిచిపెట్టి మాత్రం పోలేదు. అగో ఏమంటాడు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటే. ఇదొక్కటే కాదు, ఇప్పటికీ ఇటువంటి పనులు సిద్ధం చేసిండు. చూస్తా అంటే నిమ్మల సారుకు గీ పనొచ్చు గా పని రాదనేం లేదు. ఏడపోయినా ఏ పని ముట్టుకున్నా సారు చెమట తీయాల్సిందే. పని అయ్యేదాకా దాని కథ ఏందో చూడాల్సిందే. మొత్తానికి నిమ్మల సారు మాటల మంత్రి కాదు చేతల మంత్రి అని అనుకుంటారు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.